కావాలి. సో దానిలో ఆరోగ్యం ఇవ్వడానికి ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ గామా ఒరైజోనాల్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ని ఇండియాలో ఫస్ట్ టైం ఆర్సిఎం నుంచి లాంచ్ చేశారు. ఏది గామా ఒరైజోనాల్ అంటే, గామా ఒరైజోనాల్ అనేది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇట్ ఈస్ అ న్యూట్రిషన్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ అ న్యూట్రిషన్ అంటే తెలుసా అందరికి? ఇది మీ ఆహారానికి భాగం. ఇట్ ఈస్ లైక్ అ ఫుడ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ అ మెడిసిన్, ఇట్ ఈస్ అ ఫుడ్. సో ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్ ని రైస్ బ్రాన్ నుంచి తీస్తారు. మొదటంతా మనకి ఒరైజోనాల్ దొరికేది దేని నుంచి దొరికేది? ఒరైజోనాల్ రైస్ బ్రాన్ ఆయిల్ నుంచి. హెల్త్ కార్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్ని అందరూ వాడారు కదా? ఎస్, రైస్ బ్రాన్ ఆయిల్ నుంచి మాకు ఒరైజోనాల్ దొరికేది, కానీ క్వాంటిటీ చాలా తక్కువగా దొరుకుతుంది. ఆయిల్ నుంచి మనం రోజు మనకి ఎంత కావాలో అంత వాడేది కష్టం అవుతుంది. కానీ ఒరైజోనాల్లో మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి కావాల్సిన చాలా ఔషధి గుణాలు ఉంటాయి, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాన్ని ఒక మంచి మాత్రంలో రోజు వాడితే చాలా ప్రాబ్లమ్స్కి ఒక సింగిల్ సొల్యూషన్గా పనిచేస్తుంది. సో దానికే గామా ఒరైజోనాల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ప్యూరెస్ట్ ఫామ్గా మీకు ఇవ్వడమే గామా ఒరైజోనాల్. అండ్ వాట్ ఇట్ ఈస్ అ antioxidant, and it is a one-stop solution, one natural solution for so many diseases. చాలా రకాల డిసీజెస్ ఇప్పుడు ఇండియాలో ప్రతి ఒక్క ఇంట్లో ఏమొస్తా ఉంది కదా? డయాబెటీస్ లేని ఇంటేది అని అడిగితే నో అని చెప్పొచ్చు. డయాబెటీస్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు. చాలా మందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఈరోజు ఫుడ్ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల వస్తూ ఉంది. సో దీనికి ఒక సొల్యూషన్ అని చెప్పొచ్చు, దట్ ఈస్ గామా ఒరైజోనాల్. ఇది ఒక న్యూట్రిషన్ ప్రోడక్ట్, కానీ ఒక న్యాచురల్ మెడిసిన్ గా కూడా పనిచేస్తుంది. సో ఇది ఏమి చూస్తాము ఇప్పుడు. గామా ఒరైజోనాల్ ని తీసుకుంటే ఇండియాలో మాత్రమే ఉందా? ఇది ఇండియాలో కొత్తగా వచ్చింది. ఇండియాకి ఇది కొత్తది, కానీ చాలా సంవత్సరాల నుంచి మీకు విదేశాల్లో దీన్ని వాడుతున్నారు. అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, జపాన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు. ఇక్కడంతా ఈ యొక్క గామా ఒరైజోనాల్ని ఒక రిజిస్టర్డ్ డ్రగ్, ఒక మెడిసిన్ గా వాడుతున్నారు. నాట్ ఓన్లీ ద న్యూట్రిషన్ ప్రోడక్ట్, ఒక చాలా రకాల డిసీజెస్ పైన మెడిసిన్ గా రిజిస్టర్ చేసుకొని ఈ కంట్రీలో వాడుతున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా దీనికి FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా రికగ్నిషన్ దొరుకుతుంది. ఇప్పుడు ఇండియాలో కూడా గామా ఒరైజోనాల్ ని న్యూట్రాసూటికల్ అని ఒక న్యూట్రిషన్ ప్రోడక్ట్, కానీ మీకు ఒక మెడిసిన్ గా పనిచేస్తుంది. ఒక ఫార్మాలో మీకు మెడిసిన్ తీసుకుంటే ఏ ప్రాపర్టీ దొరుకుతుందో అలాగే పనిచేస్తుంది అనే దానికి దీన్ని న్యూట్రాసూటికల్ ప్రోడక్ట్ అని ఇండియాలో కూడా FSSAI ద్వారా ఇది అప్రూవ్ అయింది. సో దీని ప్రైజెస్ చూడాలి అంటే ఎంత కాస్ట్ లో ఇది దొరుకుతా ఉంది. ఇప్పుడు గామా ఒరైజోనాల్ మీకు హెల్త్ కార్డ్ గామా ఒరైజోనాల్ కాకుండా వేరే ఏదైనా గామా ఒరైజోనాల్ కావాలి అంటే మీరు బయట నుంచి తీసుకురావాలి. అమెజాన్ లో మీరు చూస్తారంటే మీకు చాలా రకాల బ్రాండ్ దొరుకుతుంది, కానీ ఏ ఒక్క బ్రాండ్ కూడా ఇండియన్ బ్రాండ్ కాదు, అన్ని బయట నుంచి వచ్చే బ్రాండ్. అక్కడ మీరు కాస్ట్ ఏమైనా చూస్తే ఇక్కడ చూడొచ్చు, వేరే వేరే బ్రాండ్ ని మేము చూపిస్తా ఉన్నాము. 2700 నుంచి 4900 వరకు కాస్ట్ ఉంది. అంత కాస్ట్ ని ఎంత హెల్తీ అయినా కావచ్చు, ఎంతమంది ఇండియాలో అఫోర్డ్ చేయగలరు? ఒక మంచిది, మీ ఆరోగ్యానికి మంచిది, రోజు 2 క్యాప్సూల్ తీసుకోవాలి, కానీ కాస్ట్ మంత్ కి 6000 రూపీస్. ఎంతమంది అఫోర్డ్ చేస్తారు కదా? చాలా మంది అఫోర్డ్ చేయరు. వారికి అది నెసెసిటీ ఉంటే కూడా వారు వారి బడ్జెట్ పైన థింక్ చేస్తారు. కానీ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆర్సిఎం? What is the objective of ASEAN? Making India healthy. ఇండియాని ఆరోగ్యవంతంగా మార్చడం ASEAN ది ఉద్దేశం. దానికే ఈ యొక్క గామా ఒరైజోనాల్ ని చాలా మీరు చూసారు కదా ఆ ప్రైస్ లో 1/10 ప్రైస్ లో మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో గామా ఒరైజోనాల్ ఇండియాలో ASEAN నుంచి దొరుకుతా ఉంది. దీనికి ఒక చప్పట్లు కావాలి కదా? బికాస్ ప్రైస్ ని ఆలోచించి, ఇది ఎక్కువ, ఇది కాస్ట్లీ అని ఆలోచించి మీరు దీన్ని వదులుకోకూడదు. ప్రతి ఒక్కరు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని వాడాలి, దీన్ని బెనిఫిట్ ని తీసుకోవాలి అనే కారణంతో పాటు డైరెక్ట్ సెల్లింగ్ లో ఏపీ ఆర్గానిక్స్ ASEAN తో టైఅప్ అయ్యి చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో మీకు దీన్ని ఇస్తున్నారు. సో ఇంత అఫోర్డబుల్ ప్రైస్ లో ఇవ్వడానికి ఒక రీజన్ అయితే ఏంటి? ఈ యొక్క గామా ఒరైజోనాల్ ప్రతి ఒక్క ఇండియన్ ది, ప్రతి ఒక్క భారతీయుడు, వారి దగ్గర డబ్బులు కావచ్చు, ఉండొచ్చు, ఉండకుండా ఉండొచ్చు, కానీ ఇది ప్రతి ఒక్కరిది ఒక నీడ్. ఇది
అగత్యం ఇది. సో దానికి ప్రతి ఒక్కరూ వాడాలి అనే దానికి గామా ఒరైజనాల్ ఇండియన్స్ ది ప్రతి నీడ్ అని చెప్పొచ్చు. ఏ పని చేస్తుంది చాలా డీటెయిల్ గా చెప్పడానికి ఈ రోజు అంత టైం లేదు, నాకు ఇచ్చిన టైం స్లాట్ చాలా చిన్నది. సో జస్ట్ ఐ విల్ గో త్రూ దిస్. ఓకే, ఇప్పుడు మొదటిగా చూడాలి అంటే గామా ఒరైజనాల్ ఎందుకు ఇండియన్స్ ది ఇది కావాలి అనేది చూస్తే, ఇది కొలెస్ట్రాల్ ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. చాలా మందికి కొలెస్ట్రాల్ ఉంది తెలుసు కదా, కొలెస్ట్రాల్ నుంచి హార్ట్ డిసీజెస్ వస్తాయి. హార్ట్ డిసీజెస్ నుంచి మీకు ఇండియాలో ప్రతి సంవత్సరం మీకు మోర్ దెన్ 28 lakh పీపుల్ ఏమున్నారు, వారు చనిపోతున్నారు. అవునా కదా, హార్ట్ డిసీజెస్ నుంచి. సో దానికి ఇండియన్స్ కి ఇది అగత్యం ఉందా లేదా? ఇది కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి గామా ఒరైజనాల్ హెల్ప్ చేస్తుంది. ఈవెన్ జపాన్ మరి యుఎస్ఏలో కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి ఇది మెడిసిన్ గా వాడుతున్నారు. It is not only a nutrition product, it is a registered drug in Japan and టాబ్లెట్ ఇచ్చుంటారు, స్టాటిన్స్ ఇచ్చుంటారు కదా. సో దాన్నే వాడుతుంటారు. మనం చెప్పి స్టాటిన్ అంటే మీకు చాలా సైడ్ ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని వదిలేయండి, గామా ఒరైజనాల్ ని తాగండి, ఇది మంచిగా, అది స్టాటిన్ ఎలా పనిచేస్తుందో అలాగే గామా ఒరైజనాల్ పనిచేస్తుంది. ఇదంతా మీరు ట్రైనింగ్ లో విన్నారు కదా. ఇదంతా వినిన తర్వాత మీరు చెప్తే వారు వింటారా? కానీ డాక్టర్ చెప్తే వింటారు కదా. సో దానికే డాక్టర్ కూడా చెప్పారు, ఫర్ ఎవర్ హెల్దీ విత్ ఇషా అనే యూట్యూబ్ ఛానల్. ఓకే, యూట్యూబ్ ఛానల్ ని నోట్ డౌన్ చేసుకోండి. ఫర్ ఎవర్ హెల్దీ విత్ ఇషా అనే యూట్యూబ్ ఛానల్లో ఇది స్కాన్ చేస్తే కూడా మీకు వస్తుంది. ఈ యూట్యూబ్ ఛానల్లో డాక్టర్ నీరజ్ కుమార్ గారు, అసోసియేట్ డైరెక్టర్ కార్డియాలజీ, మ్యాక్స్ హాస్పిటల్ గుడ్గావ్, వీరు చెప్పారు గామా ఒరైజనాల్ ని రెగ్యులర్ గా తీసుకుంటే ఇది మీకున్న ఎక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏముంటుంది, VLDL, ట్రైగ్లైజరైడ్స్ ఇదంతా ఏముంటుంది, దీన్నంతా తగ్గించడానికి మీకు గామా ఒరైజనాల్ హెల్ప్ చేస్తుంది. ఇది చూపిస్తే జనాలు వింటారా లేదా? డెఫినెట్లీగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడంతా ఎవరెవరు గామా ఒరైజనాల్ ఇంకా యూజ్ చేయట్లేదు, ఇంకా థింక్ చేయండి, ఇప్పుడు యూజ్ చేయదండి, లెట్స్ సీ ఫర్దర్. ఓకే, సో దాని తర్వాత గామా ఒరైజనాల్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ క్యాన్సర్. చాలా పెద్ద సమస్య, ఇప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. చాలా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, చాలా మంచి ఫుడ్ తింటారు, చాలా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుంది, చాలా సినిమా సెలబ్రిటీస్ వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది, చాలా మంచి న్యూట్రిషన్ ని తీసుకుంటారు కదా, చాలా మంచి ఫుడ్ ని తింటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, జిమ్కి వెళ్తారు, అయితే కూడా క్యాన్సర్ వచ్చేస్తుంది. ఎవరికైనా రావచ్చు, చాలా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వారికి కూడా వస్తుంది. సో దానికే ఈ యొక్క గామా ఒరైజనాల్ అనేది ఏముంది, క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి. మన ప్రతి ఒక్కరి బాడీలో ప్రతిరోజు క్యాన్సర్ సెల్స్ మీకు ఇమ్యూనిటీ బాగుంటే, మీ బాడీలో ఆ క్యాన్సర్ సెల్స్ ని డెస్ట్రాయ్ చేసే పవర్ ఉంటే అది డెస్ట్రాయ్ అయిపోతుంది. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా మీ బాడీలో ఉండొచ్చు, కానీ బికాస్ ఆఫ్ ద న్యూట్రిచార్జ్, బికాస్ ఆఫ్ ద గామా ఒరైజనాల్ ఇట్ ఈస్ డెస్ట్రాయ్డ్. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ ద ప్రాపర్ న్యూట్రిషన్ ఏమవుతుంది, ఈ యొక్క క్యాన్సర్ సెల్ బాడీలో పెరుగుతుంది, ఇది డెవలప్ అవుతుంది, డెవలప్ అయితే ఇది క్యాన్సర్ గా కన్వర్ట్ అవుతుంది. సో దానికి గామా ఒరైజనాల్ మీకు ఇదిని కూడా ఏం చేస్తుంది, గామా ఒరైజనాల్ రోజు గామా ఒరైజనాల్ ని తీసుకుంటూ ఉంటుంది. ఇన్ కేస్ మీ బాడీలో ఫుడ్ నుంచో, ఎన్విరాన్మెంట్ నుంచో, మీ మెటబాలిజం నుంచో క్యాన్సర్ సెల్స్ ఎంటర్ అయ్యింది అనుకోండి, కానీ న్యాచురల్ కిల్లర్ సెల్స్ యాక్టివేట్ అవుతుంది. డెవలప్ అయిన తర్వాత తురంత ఏం చేస్తుంది, ఇది దాన్ని బాడీలో డెస్ట్రాయ్ చేస్తుంది. సో న్యాచురల్ కిల్లర్ సెల్స్ ని డెవలప్ చేయడం వల్ల మీ బాడీలో క్యాన్సర్ ని పెరగడం, ఇట్ ప్రివెంట్స్ గెటింగ్ క్యాన్సర్. రైట్? అందరికీ కావాలా ఇది? ప్రతి ఒక్క భారతీయుడిది నీడ్, అవునా కాదా? తర్వాత ఇన్హిబిట్స్ యాంజియోజెనసిస్. చాలా మందికి క్యాన్సర్ వచ్చిన తర్వాత వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రివెంటింగ్ క్యాన్సర్, కానీ ఇక్కడ ఎంత మిరాకల్ జరిగింది అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది క్యూర్ అయిన చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎలా క్యూర్ అయింది? బికాస్ ఆఫ్ ఇట్ ఇన్హిబిట్స్ యాంజియోజెనసిస్. యాంజియోజెనసిస్ అంటే ఏంటి, క్యాన్సర్ సెల్స్ ఉంటుంది, ఇది పెరగడానికి దానికి ఫుడ్ కావాలి కదా, ఆ ఫుడ్ దొరికే ప్రాసెస్ ఏముంటుంది, దాన్ని యాంజియోజెనసిస్ అంటారు. ఈ యొక్క గామా ఒరైజనాల్ ఏం చేస్తుంది, ఆ ఒక ప్రాసెస్ ని కట్ చేస్తుంది. సో క్యాన్సర్ సెల్స్ కి ఫుడ్ దొరకలేదంటే ఏమవుతుంది, చనిపోతుంది. దానికి క్యాన్సర్, ఈవెన్ క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా క్యాన్సర్ క్యూర్ అయిన చాలా ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉంది. దట్స్ బికాస్ ఆఫ్ ఇట్ ఇన్హిబిట్స్ యాంజియోజెనసిస్. కావాలా లేదా? కావాలా లేదా? అండ్ దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఐ వాస్ జస్ట్ టెల్లింగ్. ఒక్క ఎగ్జాంపుల్ ఉంది, స్లైడ్ తర్వాత
దొరుకుతుంది అండ్ యూట్యూబ్ ఛానల్లో చాలా టెస్టిమోనియల్ మీకు దొరుకుతుంది, అక్కడ మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఓకే.